నిజంగా అక్కడ పోలీసుల ప్రవర్తనకు సంబంధించి మాట్లాడాలనుకుంటే టీజీపీఎస్సీ ముట్టడికి మీరు పోయిన ప్లేస్లో అసలు అంత భయం ఎందుకండి? గవర్నమెంట్కి నిరుద్యోగులు అంటే అంత భయం ఎందుకు? అంత పోలీస్ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా తీవ్రవాదులమా, లేకపోతే మేమేమైనా కత్తులు పట్టుకొని యుద్ధానికి వస్తున్నామా? లేదు కదా. మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పినాము. పోయినసారి గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసిర్రు, మరి ఇప్పుడు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? సరే పెట్టాలి, పోలీస్ ఫోర్స్ని పెట్టాలి, కొంతవరకు పెట్టాలి. అంత దారుణమైన పోలీస్ ఫోర్స్ ఎందుకు? హైదరాబాద్ మొత్తంలో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మెట్రోలలో 100 మంది పోలీసులు మెట్రో స్టేషన్లో. అంటే మాకైతే క్లియర్గా అనిపించేది ఒకటే, వీళ్ళని పోలీసు వాళ్ళతో అణచివేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని దాటేయాలని ట్రై చేసిరు తప్ప మా సమస్యను పరిష్కరించాలని మీరు ప్రయత్నించలేదు. కానీ మిమ్మల్ని దాటుకొని కూడా మేము రాగలిగినాము, ఫర్దర్గా కూడా వస్తాం. ఇప్పటి నుంచి పోలీసుల ఊహకు అందనంత ఇదిగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఒకవేళ గ్రూప్ 2 పోస్టులను పెంచము అని చెప్పేసి కేవలం పోస్ట్ పోన్ మాత్రమే చేస్తామని ప్రభుత్వం నుంచి ఒకవేళ వస్తే, ఈ రోజు రేపు వస్తున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి, అట్లాంటి పరిస్థితి వస్తే మీరు ప్రిపరేషన్కి మొగ్గు చూపుతారా, పోస్టులు పెంచాలని ఖచ్చితంగా అడుగుతారా? అసలు ఇవే పోస్టులకైతే మేము పోయినసారి ఎగ్జామ్ రాసుకుంటుండే, ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసుకుంటాం. మాకేం అవసరం అండి రోడ్ల మీద పడి తిరగడానికి? ఇప్పుడు పోయినసారి పోస్ట్పోన్ అయింది కొన్ని రీజన్స్ వల్ల, కానీ అదే మిస్టేక్ నువ్వు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసింది. ప్రజెంట్ గవర్నమెంట్ మళ్ళీ రిపీట్ చేసింది. అయినా ఇప్పుడు నేను డిఏఓ ఎగ్జామ్ వదులుకోవాల్సి వచ్చిందండి. జూన్ 9కి గ్రూప్ 1 రాసా, మళ్ళీ 30కి డిఏఓ ఉంది, నేను అది వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ నాకు నెక్స్ట్ ఆగస్ట్లో గ్రూప్ 2 ఉంది. నేను ఎట్లా చదువుకుంటాను వీటన్నిటికీ? సో వదులుకున్నా. అక్కడ కూడా మేము సరేలేని వదిలేసినాం. అయినా కానీ ఇంకా మీరు వినకుండా ఇప్పుడు మేము చేసే ఫైటింగే మాకు పోస్టులు పెంచాలరా నాయన అంటే, నువ్వు పోస్టులు పెంచకుండా వాయిదా వేసేది నాకు అర్థంగా. బరాబర్ పెంచాల్సిందే. పెంచేంత వరకు కూడా మేము ఊకోము. అసలు ఎందుకు ఊకోవాలండి? మేము అడిగి నువ్వు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. ఎంతసేపు మా హామీని డీవియేట్ చేసి డైవర్ట్ చేయాలని చూస్తున్నావు, కానీ అసలు ఎందుకు పెంచావు? నీకు ప్రాబ్లం ఏంది పెంచడానికి? మరి అది కూడా చెప్పు. లీగల్ ప్రాబ్లమ్స్ అంటే ఏ రకంగా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పు, ఏం లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పు. ఇవన్నీ చెప్పి మాకు వ్యాలిడ్ రీజన్స్ ఉంటేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే పోస్టులు పెంచేదాకా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఫోటోగ్రాఫ్ చేతిలో పట్టుకొని ఉన్నారు, ఎందుకు ఈ ఫోటోగ్రాఫ్స్ పట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు నన్ను ఏమంటున్నారంటే నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. సో ఈ ఫోటోలో ఈ మనిషిని చూస్తే, ఈ మనిషి యోగేంద్ర యాదవ్, ఈ మనిషి ఏ పార్టీ మనిషి అండి? కాంగ్రెస్ మనిషి. ఈ పక్కన ఉన్నది ఎవరండి? సింధు రెడ్డి. అయితే ఇప్పుడు నేను బిఫోర్ ఎలక్షన్స్ దిగిన ఫోటో అంటే అప్పుడు నేను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టా? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. అవును, మా సమస్యల్ని ప్రతి పార్టీ దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ రోజు మీరు రూలింగ్లో ఉన్నారు, మీరు మా సమస్య తీర్చినప్పుడు మేము అపోజిషన్కి వెళ్తాం ఖచ్చితంగా. అదే ప్రాసెస్లో మేము వెళ్ళినాము. దానికి మీరు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అనేది ఎక్కడిది? ఎంతవరకు కరెక్ట్? మీకు ఇంకొక మనిషి ఇట్లా ముద్రలు వేసేస్తే గమ్మున ఉంటారు అనుకుంటున్నాను. ఎవడు గమ్మున ఉండడు, అందరు తిరగబడతారు. ఉన్నాయండి. అంతెందుకు, మన ప్రెసిడెంట్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారితో కూడా నేను ఫోటో దిగిన, బట్ ఫోటో క్లియర్గా లేదు కావచ్చు. ఆయన రెసిడెన్స్లో నేను దిగిన ఫోటో. ఈయన కలవడానికి తీసుకెళ్ళిన మనిషి కూడా ఈతనే మా ఇద్దరివి స్టేటస్లు పెట్టి ట్రోల్ చేస్తున్నాడు. బీయింగ్ ఏ టీచర్ ఇట్లా ఒక మనిషిని ట్రోల్ చేయడానికి కొంచెమన్నా బుద్ధి సిగ్గు అనేది ఏం అనిపిస్తలేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో మీరు కేటీఆర్తో కలిసినటువంటి ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి. కేటీఆర్తో మీరు కూర్చొని మాట్లాడినటువంటి టీ హబ్లో కూర్చున్నటువంటి కొన్ని కూడా కనబడతా ఉన్నాయి. అప్పుడు ఎందుకు కేటీఆర్ని కలవాల్సి వచ్చింది? మొన్న కూడా మీరు కేటీఆర్ని కలిసినట్టున్నారు. ఎందుకు కలిసామంటే మేము టీ హబ్లో, అవును అప్పుడు కేటీఆర్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, మేము నిలదీసినాం సార్ని. కాదు మేము అడిగినాం ఏమని, మాకు మీ వల్ల మేము ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాము, మీరు ఇచ్చే పరిష్కారాలు ఏంది మా సమస్యలకు అనే ప్రాసెస్లో మేము కలిసినప్పుడు మీరు రండి మాట్లాడదాం అన్నారు. వెళ్ళి మాట్లాడిన అది కూడా తప్పేనా? అప్పుడు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు, మీరు కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే మా పరిస్థితి ఏం గాను? మీరు అందరు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు కదా, నేను మీకు చేయనంటే మా పరిస్థితి ఏమయ్యేవాళ్ళు ఆ రోజు? అంటే నేను న్యూట్రల్గా ఉండడం తప్ప, ఈరోజు నేను ఏ పార్టీకి అఫిలియేట్ అవ్వకుండా ఉండడం తప్ప మీరు అట్లనే చూపిస్తున్నారు. మీరు అట్లా అంటే మరి ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్కి వర్క్ చేసినారండి నిరుద్యోగుల, వాళ్ళందరూ కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్లా? అంటే మీరు కొనేసిరా అందరినీ? చెప్పండి, దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అనే ముందు దానికి క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఊరికనే అడ్డగోలుగా మాటలు అనగానే వీళ్ళేదో పక్కకి వెళ్ళిపోతారు అనుకోవడం కాదు. మీరు మాటలు అన్నంత మాత్రం నేను భయపడేది లేదు. ఎంత అవసరమైతే అంతవరకు తెగిస్తా ముందుకు పోతాను నేను ఖచ్చితంగా. రివ్యూ జరిగింది నిరుద్యోగం మీదనే, ఇద్దరు ఐఏఎస్లతోని జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అసెంబ్లీలో దీనిపైన బడ్జెట్ సమావేశాల తర్వాత రిలీజ్ కూడా చేస్తామనేటువంటి మాటను సీఎం పేరు మీద వస్తున్నటువంటి మాట. నిజంగానే అట్లా జరుగుతుందనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా మీకు? సింపుల్ థింగ్ చెప్తా అండి, బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పింది ఎవరు? సీఎం రేవంత్ గారు. మళ్ళీ మేము మొన్న ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న మేము ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. ఆ రోజు శ్రీధర్ బాబు ఏమన్నారు? త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని అన్నారు. తర్వాత అద్దంకి దయాకర్ ఏమన్నారు? 2 వారాల్లో మేము ప్రకటిస్తామన్నారు. మళ్ళీ మొన్న హెడ్లైన్స్లో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్. మళ్ళీ నిన్న సీఎం గారు ఏమన్నారు? అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఈ స్టేట్మెంట్లు చూస్తే సరిపోదా? మేము నమ్మచ్చా నమ్మకూడదని మాకు ఆ క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు నిజంగా ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకొని ఇవ్వాలనుకున్నడివి అయితే
ఈజీగా ఇచ్చేసేటోడు ఈ పాటికి. ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఇవ్వకపోతుంటివి కదా, ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చినావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా పనిచేయాలని. అంతెందుకు మీకు సపోర్ట్ చేసిన ఆకునూరి మురళి గారే అన్నారు కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే 2 రోజులు సమయం పట్టదు, మీరు ఎందుకు ఇన్ని రోజులు డిలే చేస్తున్నారని అన్నారు కదా. మరి మీ సపోర్టరే అట్లా అన్నాక కూడా మీరు ఇంకా రియలైజ్ కాకపోతే మిమ్మల్ని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెయిట్ చేపిస్తారండి, సంవత్సరంగా 2 సంవత్సరాలైనా వెయిట్ చేపిస్తారు. అన్ని రోజులు మా ఏజ్ ఆగిపోతుందా? ఆగిపోదు కదా. మా అందరిది ప్రొడక్టివ్ ఏజ్. మీరు ప్రొడక్టివ్ ఏజ్ని కొలాప్స్ చేస్తున్నారు కదా. ఈ ఏజ్ని మాకు తిరిగి తీసుకొస్తారా? తీసుకురాలేరు కదా. ఎన్ని రోజులు మేము పట్టుకొని వెళ్ళాడాలి? మాకంటూ ఒక స్కోప్ ఇవ్వాలి. మీరు మినిమం గవర్నమెంట్ సైడ్ నుంచి స్కోప్ లేకుండా ఎన్ని రోజులు డిలే చేపిస్తారు? ఇట్లా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ డిలే చేసుకోండి, ఇంకేమైనా డిలే చేసుకోండి. ఇది డిలే అవుతే జరిగే నష్టం ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఆలోచించాలి కదా నష్టాన్ని గురించి కూడా. అదేం ఆలోచించకుండా ఇష్టానికి మైక్ల ముందు స్టేట్మెంట్లు ఇచ్చేయడమే ప్రతి ఒక్కరు. కనీసం సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి అనేది కూడా చూడకుండా ఎందుకు ఇట్లా అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు అనేది అయితే నాకు అర్థం అవ్వట్లేదు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మేము నిరుద్యోగులమే, మాకు సంబంధించినటువంటి విషయంలో మేము కొట్లాడుతూ ఉన్నాము. గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులను పెంచాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ మీద మాత్రమే మేము ముందుకు పోతా ఉన్నాము. మా వెనకాల ఏ పార్టీ లేదు. కావాలంటే నేను గతం నుంచి పోరాడినటువంటి పోరాటాన్ని కూడా చూడొచ్చు అంటూ సింధు అనేటువంటి అమ్మాయి నిరుద్యోగ అయితే చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.